అరచేతిని అడ్డుపెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ టీచర్లు ఆయాలు మధురానగర్ మెట్రో స్టేషన్ డైరెక్టర్ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ దగ్గరికి వచ్చి ఉన్నారు. రాష్ట్ర 33 జిల్లాల నుంచి అంగన్వాడీ టీచర్లు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ప్రధాన డిమాండ్ ఏంటంటే జీవో నెంబర్ 10ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ అతి ఉత్సాహంగా ఈరోజు ఈ ICDS లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లకు గౌరవప్రదంగా రిటైర్మెంట్ ఇవ్వకోకుండా ముందస్తుగానే జూలై 1వ తారీఖు నుంచి విధులకు హాజరు కావద్దు, మీరు ఎవరు విధులకు హాజరైనా కానీ మీకు అటెండెన్స్ ఉండదు, మీరు సెంటర్లకు వెళ్ళొద్దని చెప్పారు. 35 సంవత్సరాల నుంచి వాళ్ళ సేవలు తీసుకొని ఈరోజు ఎటువంటి ముందస్తు వాళ్ళకు చెప్పకోకుండా వాళ్ళు అనుకుంటున్న ఏదైతే రిటైర్మెంట్ మా CITU డిమాండ్ ఏదైతే ఉందో టీచర్లకి 2 లక్షల రూపాయలు, ఆయాలకు 1 లక్ష రూపాయలు, ఇప్పుడు జీతం వస్తున్న దాంట్లో సగభాగం పెన్షన్ ఇవ్వాలనే డిమాండ్లని పరిష్కారం చేయకుండా జీవో నెంబర్ 10ని శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు దాన్ని వెంటనే విడుదల చేసిన పరిస్థితి ఉంది. దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. CITU డిమాండ్ ఏదైతే ఉందో కొత్త జీవోలని విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ప్రధాన డిమాండ్. అలానే సమ్మెకాలపు BRS గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేక సమ్మె డిమాండ్లను చేర్చాం. కనీస వేతనం కావచ్చు, PF ESI కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్ కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, అలానే ఇవన్నీ కూడా 34 డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లన్నిటిని పరిష్కారం చేయకుండా ఈ రోజు ప్రమాదకరమైన జీవోని అతి తక్కువ వేతనం ఇచ్చి వాళ్ళకు రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి పంపిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఈరోజు డైరెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఉన్నాం. అలానే అంగన్వాడీ రంగంలో ఈరోజు ఆన్లైన్ పని విధానం ఉంది. వాళ్ళకి ఇచ్చిన శాంసంగ్ ఫోను అది 2G ఫోను. ఈ రోజు మనం భారతదేశంలో 6Gలో 5Gలో ఉన్నాం. అలాంటి ఫోన్ ఇవ్వకోకుండా సెకండ్ 2G ఫోను శాంసంగ్ ఫోను మార్కెట్ లో ఫెయిల్ అయిపోయిన ఫోన్ వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి ఉంది. గతంలో ICDS డైరెక్టర్ గారితో చర్చలు జరిగినప్పుడు ఈ డిమాండ్లన్నీ పరిష్కారం చేయాలి, కొత్త ఫోన్లు ఇవ్వాలి, ట్యాబ్స్ ఇవ్వాలని చెప్తా ఉన్నాం. ఈ రోజు అంగన్వాడీ రంగంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల అమలు కోసం అనేక సెంటర్లను పక్కన పెట్టి ఆ పని చేస్తూ 6 గ్యారెంటీల పనిని కూడా అంగన్వాడీ టీచర్లు చేసిన పరిస్థితి ఉంది. బెనిఫిషియర్లను గుర్తించి వాళ్ళ సర్వేలు చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు అనేక ఆన్లైన్లను కూడా వాళ్ళకు పెట్టిన పరిస్థితి ఉంది. ఆ ఆన్లైన్ ఏదైతే ఉందో రద్దు చేయాలి, ఒకటే యాప్ని ఇవ్వాలని చెప్పేసి కూడా మన డిమాండ్ గా ఉంది, CITU డిమాండ్ గా ఉంది. ఇది అంగన్వాడీకి సంబంధించింది. జూలై 1 నుంచి కూడా రావద్దని చెప్పేసి అంటున్నారు కదా, అప్పటి నుంచి వెళ్ళట్లేదు అంగన్వాడీ. జూలై 1వ తారీఖు నుంచి వెళ్తున్నారు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సెంటర్లకు వెళ్తున్నారు, వెళ్లి విధులను నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా మేమైతే డిమాండ్ పెట్టామో గత ప్రభుత్వంలో 2 లక్షల రూపాయలు టీచర్ కి ఆయాకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలనే డిమాండ్ ఏదైతే ఉందో దాని కొత్త జీవో ఇచ్చేంత వరకు మేము పని చేస్తామని చెప్పేసి సెంటర్లలో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. జిందాబాద్ CITU, జిందాబాద్ CITU, రావాలి డైరెక్టర్ గారు బయటికి రావాలి, చెప్పాలి అంగన్వాడీల సమస్యలపైన సమాధానం చెప్పాలి, అంగన్వాడీల సమస్యలపైన